తెలంగాణ రాష్ట్రం అంతా కూడా గోదావరికని రామగుండం వైపు చూసే విధంగా అత్యధికంగా ఓట్లేసి నన్ను గెలిపించారు. ఆ రోజు మాట ఇచ్చినాం మేము, మీరు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, మీ దగ్గరకే పాలన వస్తుందని చెప్పి. అధికారులు మీ దగ్గరికి వస్తారు, ఇదే మీటింగ్ కాడ చెప్పినా, ఇదే ట్యాంక్ కాడ కూర్చుందాం, కమిషనర్ వస్తారు, ఎంఆర్ఓ వస్తారు, సంబంధిత అధికారులు వస్తారు, మీ సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి. ఇవాళ కార్యక్రమానికి ఇవాళ ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక అధికారులతో పాటు పాలకులనే మీ దగ్గరికి పంపించినారు. ఇవాళ ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారెంటీల్లో ప్రభుత్వం వచ్చిన 10 రోజుల్లోనే 2 గ్యారెంటీలు పూర్తి చేసినాం. దాంట్లో మీ ఆడవాళ్ళకందరికీ కూడా బస్సులలో ఉచితంగా ప్రయాణం చేపిస్తా ఉన్నాం. ఇవాళ ఏ బస్సు ఎక్కినా కూడా అందరు ఆడోళ్ళే ఎక్కువైపోయి కూడా ఆడ చుట్టుకుంటున్నారు. కాడ నీళ్ళకాడ కొట్లాడినట్టు 6,50,00,000 మంది టికెట్లు చింపారు ఇప్పటివరకు. అంటే 4-5 కోట్ల మంది, 4 కోట్ల మందిలో సగం ఆడోళ్ళు ఉన్నా కూడా ఒక్కొక్క ఆడోళ్ళు 5 ట్రిప్పులు వేరు. కొండగట్టు వేరు, యాదగిరిగుట్ట వేరు, వేములవాడ వేరు, బల్లువ వేరు, స్కూల్లో వేరు, అమ్మగారికి పోదురు, అత్తగారికి పోదురు, పిల్లలు దిద్దడానికి పోతురు, అందరినీ హాస్పిటల్లో కూడా తీసుకుపోతారు. అవునా కదా? అందరు సంతోషంగా ఉన్నారు కదా? బోలెడు పైసలు మిగులుతా ఉన్నాయి. ఇవాళ గవర్నమెంట్ కు కొన్ని కోట్ల రూపాయల ఇవాళ ఖర్చు అవుతా ఉంది. అయినా భరిస్తూ చేస్తా ఉన్నాం. దానికంటే ఇంకొకటి ఆరోగ్యశ్రీ. ఏ పెద్ద హాస్పిటల్ పోయినా 10 లక్షల రూపాయలు వైద్యం, ఏ ఒక్కరికి అప్పు లేకుండా ఏం లేకుండా ధైర్యంగా మంచి హాస్పిటల్లో, యశోదలో, అపోలోలో ఏ హాస్పిటల్ పోయినా 10 లక్షల రూపాయల వైద్యాన్ని ధైర్యంగా చేయించుకొని వస్తా ఉన్నారు. ఇవాళ ఇచ్చిన మాట తప్పకుండా 2 కార్యక్రమాలు నిర్వహించాం. ప్రతి 4 కూడా ఖచ్చితంగా దశల వారీగా చేస్తాం. మరి దాంట్లో భాగంగానే ఇట్లా అప్లికేషన్లు మీ దగ్గర నుంచే తీసుకుంటా ఉన్నాం. దీంట్లో ఒక కుటుంబానికి ఒకటి, అంటే ఆ కుటుంబంలో 4 ఉన్నా, 2 కుటుంబాలున్నా ఒక అప్లికేషన్ తీసుకొని వారికి అర్హులైన వారికి అధికారులు స్వయంగా వచ్చి వారికి సంబంధించినటువంటి సంక్షేమ ప్రభుత్వం ఏదో వస్తుందో అది ఖచ్చితంగా చేస్తామనే హామీ మీకు ఇస్తా ఉన్నాం. దాంతోపాటు ఇవాళ మీకు చెప్తా ఉన్నా, ఇదే సమస్యలు ఉన్నట్టుగా రేపు 10-15 రోజుల్లో ఎమ్మెల్యే గవర్నమెంట్ ఇచ్చిన బంగ్లాలో నేను కూడా స్వయంగా 8 నుంచి 10 గంటల వరకు రోజు మీ అందరిని కలవడానికి ప్రజా దర్బార్ ఉంటుంది. అక్కడికి మీరు డైరెక్ట్ గా రావచ్చు. ఎవరు అడ్డంకులు లేకుండా, ఎవరు లేకుండా వచ్చి నాకు చెప్పొచ్చు. నీకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ఆ సమస్యలు కూడా పరిష్కారం చేస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నా.